అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫిబ్రవరి 1వ తేదీ 2024 కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భిక్షముక్త్ భారత్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? భిక్ష ముక్త్ భారత్ ప్రోగ్రామ్ను ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. దేశంలో యాచకుల సమస్య లేకుండా వారికి ఉపాధి కల్పించడం కోసం కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ భిక్ష ముక్త్ భారత్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. మొదటగా విజయవాడ సహా దేశంలో ఉన్నటువంటి 30 నగరాలను ఎంచుకొని 2026 నాటికి ఆయా ప్రాంతాలను బిచ్చగాళ్ళ రహితంగా మార్చడమే దీని యొక్క లక్ష్యం. సెకండ్ క్వశ్చన్, సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 76వ వసంతంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించడం జరిగింది. సుప్రీంకోర్టు కార్యకలాపాలు 1958 జనవరి 28న ప్రారంభించడం జరిగింది. థర్డ్ క్వశ్చన్, భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ఏ సంవత్సరంలో ప్రకటించింది? ఆన్సర్ 1963వ సంవత్సరం. భారతీయ సంస్కృతి పురాణ ప్రాముఖ్యత కలిగినటువంటి నెమలిని భారత ప్రభుత్వం 1963 జనవరి 31వ తేదీన జాతీయ పక్షిగా ప్రకటించడం జరిగింది. బస్టర్డ్ అనే పక్షిని ప్రకటించాలని ఆర్నిథాలజిస్ట్ అయినటువంటి సలీం అలీ సూచించినా కూడా పలు కారణాలతో దాన్ని నిరాకరించడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ సభ్యుడిగా ఎవరిని నామినేట్ చేశారు? ఆన్సర్ సత్నాం సింగ్ సంధు. చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నాం సింగ్ సంధును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. 2012లో సత్నాం స్థాపించినటువంటి చండీగఢ్ యూనివర్సిటీ క్యూఎస్ వరల్డ్ రికార్డ్స్ 2023 ప్రకారం ఆసియాలోనే అత్యుత్తమ ప్రైవేట్ వర్సిటీగా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్, భారత ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రీతి రజక్. ఛాంపియన్ ట్రాప్ షూటర్ ఆర్మీ హవల్దార్ ప్రీతి రజక్ భారత ఆర్మీలో సుబేదార్గా ప్రమోట్ అయ్యారు. ఇండియన్ ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా నిలిచిన ప్రీతి రజక్ ప్యారిస్ ఒలింపిక్స్ కోసం ఆర్మీ మార్క్మ్యాన్ షిప్ యూనిట్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. సిక్స్త్ క్వశ్చన్, 4వ ఆరెంజ్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ నాగాలాండ్. నాగాలాండ్లోని రుసోమా గ్రామంలో ఆర్గానిక్ ఆరెంజ్ అనే థీమ్తో 2 రోజుల పాటు రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ 2024 జరిగింది. సేంద్రియ ఉత్పత్తులు, గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2020 నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. సెవెంత్ క్వశ్చన్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచినటువంటి సినిమా ఏది? ఆన్సర్ 12th ఫెయిల్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా
తెరకెక్కిన 12th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంగా నిలవడం జరిగింది. ఈ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైలాగ్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు కూడా లభించాయి. 8th క్వశ్చన్, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని మంచు చీతాలు ఉన్నాయి? ఆన్సర్ 718. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII తొలిసారిగా నిర్వహించినటువంటి శాస్త్రీయ గణన ప్రకారం దేశంలో మొత్తం 718 మంచు చీతాలు ఉన్నాయి. 2019 నుంచి 2023 వరకు 4 ఏళ్ల పాటు మొత్తం 1971 ప్రాంతాల్లో 1.80 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసి మంచు చీతాలను లెక్కించడం జరిగింది. 9th క్వశ్చన్, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనిల్ కుమార్ లాహోటి. రైల్వే బోర్డు మాజీ చీఫ్ అనిల్ కుమార్ లాహోటి ట్రాయ్ నూతన చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. PD వాఘేలా తర్వాత చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన లాహోటి 65 ఏళ్ళు వచ్చే వరకు లేదా తదుపరి నియామకం జరిగే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఉమెన్స్ FIH హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ 7-2 తేడాతో భారత్ను ఓడించి ఉమెన్స్ FIH హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. ఒమన్ వేదికగా జరిగినటువంటి ఈ టోర్నీలో భారత క్రీడాకారిణి దీపికా స్వరంగ్ బెస్ట్ యంగ్ ప్లేయర్గా నిలవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.